ఓకేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్డు మీద అనుకోని సందర్భంలో ప్రమాదం జరిగింది, ఏం చేయాలి? రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్గా మన బాధ్యత అక్కడ గాయపడ్డ వ్యక్తిని మనము వారి వైద్య సాయం అందేటట్టు చూడాల్సిన బాధ్యత డ్రైవర్. కానీ ఒక సిచ్యువేషన్ ఎదురు కావచ్చు, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఎవరో మన వల్ల గాయపడ్డారు, ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాడకట్టలు అందరూ జమైంది. అప్పుడు ఎంతో సిచ్యువేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, మనకు కొట్టే అవకాశం ఉంటుంది. మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? మనము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పోలీస్ స్టేషన్ పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదర్వైజ్ మీరు వాళ్ళని కాపాడాలి. లేదు, ఒక ప్రమాదం జరిగింది, ఒక వ్యక్తి అక్కడ గాయపడి ఉన్నాడు, అతన్ని మీరు ఫస్ట్ రెస్పాండర్ అక్కడికి వెళ్ళింది, అప్పుడే జరిగింది తెలియదు. ఈ రోడ్ సేఫ్టీ మనం అటమూరు తక్కువ లేకపోతే ఈ భద్రతా నియమాలు పాటించకుండా మనం చేసిన మన తప్పిదాల వల్ల జరిగేది మరణాలను అరికట్టుదామని చెప్పి మనం ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఈ విషయాలు తెలుసుకొని మనం తెలుసుకోవడం కాదు, మనం పోయే వాటికి అదే జాగ్రత్త అది ఇంటికే వెళ్ళేటప్పుడు పిల్లలకి మెయిన్గా వాడు యూత్కి ఏం తెలియదు, స్పీడ్గా పోయే తెలుసు కానీ అదే అనుకుంటాడు, వాడు చేసేది అదే మీకు గొప్ప పని అనుకుంటాడు. గొప్ప పని అది కాదు, ఒక ప్రాణాన్ని కాపాడితే అది గొప్ప హీరోయిజం అంటే. రోడ్డు మీద పోయి స్పీడ్గా పోయి గాయపడి చేస్తాడు అని చెప్పాలి, అర్థం చేస్తారు. అరే అది కాదు, నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడి ఎలాంటి రోడ్ సేఫ్టీ వలన నువ్వు ఎదుటి కుదరకుంటే అదే హీరోయిజం. ఒక ప్రాణం తీసేసినటువంటి ఏమనుకుంటావు, దానివల్ల ఆ కుటుంబాన్ని నష్టపోతుంది. దానివల్ల చాలా మంది దాని అతని మీద ఆధారపడిన వాళ్ళు, ఆయన ఎక్కడే కాదు ఆయన మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ జీవితాలు కష్టమైతే. కాబట్టి దయచేసి మీరందరూ ఈ నియమాలు పాటిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి నేను చెప్పిన దీన్ని గొప్ప విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాల చట్టంలో పొందుపరచబడిన తెలియజేస్తానని, తోటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ